దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అని ప్రభు దేవాది దేవుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దినము రక్షణ దినం, అనుకూలమైన సమయం. రక్షణ పొందడానికి, ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం, ఇదే కృపాయుగం. కనుక దేవాది దేవుడు మరి ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం గనక యేసుక్రీస్తు వారి రక్షణకు కర్త, నిత్య జీవమునకు ఆయనే మార్గమై ఉన్నాడు. అందుకే మరి రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే దేవుని చేతిలో పడట, జీవము కలిగిన దేవుని చేతిలో పడట అతి భయంకరమైన మాట రాయబడి ఉంది. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఇదే అనుకూలమైన సమయం, అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినమని ప్రభు సెలవిస్తున్నాడు. రక్షణ దినము మనకు ఉండగానే మనం రక్షింపబడతాము. మరి పరలోకానికి మనము హల్లెలూయా. ఈ యొక్క సమయంలో నేను బాలబాబాకి సమర్పిస్తున్నాను వాక్యం చెప్పడానికి. చప్పట్లు కొట్టి బాబాయ్ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోచున్న శోధన కాలంలో నేను నిన్ను కాపాడగలను. మూల భాషలో శోధన గడియలో నేను నిన్ను తప్పించదును అని రాయబడింది. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా దేవ, మీ ఘనమైన, ఉన్నతమైన, అమూల్యమైన, శ్రేష్టమైన నామమునకై కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయమందు నీ వాక్యమును బోధించుటకు నేను ఏ పాటి వాడును తండ్రి. మీరే బోరుగా ఉండి మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహింపు మనసును అందరికీ కూడా దయచేసి మీరు ఆకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయొచ్చు. వినో మనసుతో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్య గ్రంథంలో ఏం రాయబడిందంటే మనం ఏం చదువుకున్నామంటే, సంఘంతో ప్రభు చెప్పుచున్నటువంటి మాట, నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోచున్న శోధన కాలం అని అన్నాడు. ఎవరెవరికి వస్తుందంటే శోధన? భూనివాసులందరికీ. అది అండర్లైన్ చేయండి మీరు. భూనివాసులందరికీ శోధించుటకు లోకమంతటికి మీదకి, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, లోకమంతటి మీదకి రాబోచున్న శోధన కాలములో నేను నిన్ను తప్పించదును, కాపాడుతాను. అయితే ప్రస్తుతం క్రైస్తవుల మీదకి మాత్రమే శోధన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఎవరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎవరు కష్టాలు పడుతూ ఉన్నారు అంటే క్రైస్తవులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తున్నారు. మీరు మణిపూర్ గురించి గనక మీకు తెలిసి ఉంటే, మణిపూర్లో క్రైస్తవుల పైన జరిగినటువంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి శోధన వారికి ఏర్పడింది. అది ఎలాంటిదంటే, అక్కడ మందిరాలు తీసివేయబడ్డాయి, మందిరాలు తీసివేయబడ్డాయి. క్రైస్తవులు హింసింపబడ్డారు, తరమబడ్డారు. అక్కడి నుంచి ఎవరైతే మొండిగా వెళ్ళి, లేకపోతే మేము వెళ్ళము ఇక్కడే ఉంటామని చెప్పి మరి తమ సంఘాన్ని కాపాడుకుంటూ ఉండేవాడిని ఏం చేసినారంటే, నడి వీధుల్లోకి తీసుకొని వచ్చి వారిని భయంకరంగా హింసించి వారిని తుపాకులతో కాల్చారు. మన దేశంలోనే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఇక ఆదిమ సంఘానికి వస్తే కనుక, ఆదిమ సంఘం కూడా ఎన్నో శ్రమలు అనుభవించింది, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. వారు రాళ్లతో కొట్టబడ్డారు, అవమానించబడ్డారు, నిందించబడ్డారు, హింసింపబడ్డారు. కొరడా దెబ్బలకు, రాళ్ళ దెబ్బలకు అవసరానికి వారి ప్రాణాలు కోల్పోయాయి. అలాగనే వారు రంపముల చేత కోయబడిరి అని కూడా వ్రాయబడింది. అనగా సంఘం శ్రమలో పుట్టింది, శ్రమలు అనుభవిస్తూనే ఉంది. ఇప్పటి వరకును కూడా క్రైస్తవులు ఆ సంఘాన్ని భరిస్తూ, ఓపికను వహిస్తూ, ప్రభు రాకడ కోసం సిద్ధపడుతూ ఎన్నో బాధలను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పేపర్లో వచ్చాయి, టీవీలో చూపించారు, అలాగనే జీవవాక్య గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. సంఘం శ్రమలు అనుభవించినట్లుగా, చాలా బాధలు అనుభవించినట్లుగా మనం చూసాం. ఇప్పటికీ కూడా మన ప్రాంతాలలో కూడా, మన ఊర్లో ఎమ్మెగినూరులో గత 3 నెలల క్రితం ఒక సంఘం పైన దాడి చేసి పోస్టర్లన్నీ కూడా చింపివేసి, ఇక్కడ మందిరం ఉండకూడదని మందిరాన్ని కాలు చేశారు. ఇక్కడే మన ఎమ్మెగినూరులోనే, మన ప్రాంతంలోనే. విందాం దేవుని వాక్యాన్ని. గనుక సంఘం అన్నది శ్రమను అనుభవిస్తూ వచ్చింది. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే, నువ్వు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొంటివి, వాక్యమును ఓర్పును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలం. ఇంతవరకు కూడా మనం క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు శోధనలను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్య గ్రంథం మరొక శోధనను తెలియజేస్తుంది. అదేంటంటే భూనివాసులను శోధించుటకు అన్నాడు. భూనివాసులు అంటే క్రైస్తవులు మాత్రమేనా? భూమి మీద నివసిస్తున్న వారందరూ కూడా దేశవ్యాప్తంగా 195 దేశాలుగా పైబడినటువంటి దేశాలన్నిటిలో ఉండే మనుషులందరూ కూడా అనుభవించే శోధన గడియ. అందుకనే భూనివాసులందరకు కలుగు శోధన అన్నాడు. అట్లాగే లోకమంతటి మీదకి అన్నాడు. లోకమంతటి మీదకి ఇంకా మనకు అర్థమవునట్లుగా లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. అదే 7 ఏళ్ల శ్రమల కాలం. అమ్మ వినాలి, 7 ఏళ్ల శ్రమల కాలం ఈ భూమి మీద రాబోతూ ఉంది. ఇవి మనకంటే ముందున్న వాళ్ళు, పెద్దలైన వారు వీటిని పాటలతో కూడా పాడారు. అదే ఆ రోజు 7 ఏళ్ల శ్రమల రోజు
దీనిని కాపాడేది ఎవరంటూ, పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకి లేదంటూ ఒక భయంకరమైనటువంటి సంభవం ఈ భూమి మీద జరుగుతుంది అని చెప్పి పెద్దలు కూడా పాటలు పాడుతూ వచ్చారు. కనుక క్రైస్తవులు శ్రమలు అనుభవించడానికి, లోకమంతటి మీదకి శ్రమ రావడానికి చాలా తేడా ఉందని మీకు ముందుగా ఆ వచనాన్ని చదివించాను. ఒక వర్గం వారు అనుభవించినటువంటి శ్రమలకి, లోకమంతటి మీదకి అనుభవించే శ్రమలకి చాలా తేడా ఉన్నట్టుగా కూడా దేవుని వాక్య గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి కొన్ని శ్రమలు మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం. అందరూ వినడానికి రెడీగా ఉన్నారు కదా? ఈ భూలోకమంతటి మీదకి ఒక భయంకరమైనటువంటి విపత్తు, ఒక భయంకరమైనటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. వాటిని 7 ఏళ్ల శ్రమల కాలం అని పెద్దలు అన్నారు. దేవుని వాక్య గ్రంథంలో కూడా ఆ మాటలు వ్రాయబడ్డాయి. అయితే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, వాటి తీవ్రత ఎలా ఉంటుందో దేవుని వాక్య గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి మనము 21వ వచనం వరకు కూడా ధ్యానించుకోబోతున్నాం. అయితే ఒక్కొక్కటిగా మనం వాటిని ధ్యానించుకుంటూ ఈ భూలోకం పైన ఎలాంటి శ్రమలు వస్తాయో, అలాంటి శ్రమల కాలంలో మనం ఉంటే కనుక మన పరిస్థితి ఏమిటో అన్న విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ముందుగా ప్రకటన గ్రంథంలో ముద్రలు విప్పబడ్డాయి, తర్వాత గోడలు ఊదబడ్డాయి, తర్వాత పాత్రలు పోయబడ్డాయి. అయితే శ్రమల కాలమును, మహాశ్రమల కాలమును కూడా సూచించినట్లుగా ఇవన్నీ కూడా మనకు తెలియజేసుకున్నాయి. అయితే మహాశ్రమల కాలంలో ముగింపు కాలంలో జరిగే ఒక పాత్రలో పోయబడినటువంటి సందర్భాన్ని మనం 16వ అధ్యాయంలో మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. 16వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ అధ్యాయం అంతటా మొదటి నుంచి చదువుతాం. మరియు మీరు దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయము నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పుగా విని. ఆలోచన చేయండి. ఇక్కడ పరలోక దర్శనాన్ని యోహాను గారు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలు. దేని చేత? దేవుని కోపముతో నిండిన పాత్రలు. ఈ పాత్రలు దేవుని కోపానికి గుర్తుగా ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక్కొక్క పాత్ర ఈ భూమిని కుమ్మరించబడితే ఒక్కొక్క సంఘటన కనిపించినట్లుగా మనకు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరింపడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పుగా వింటిని. అంతటా మొదటి దూత, 2వ వచనం చదువుకుందాం. మొదటి దూత వెలుపుకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ పురుగుర మృగము యొక్క ముద్రగల వారిని, దాని ప్రతిమను నమస్కారం చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టాడు. చాలు. ఇప్పుడు మొదటి పాత్ర పోయబడింది. ఏం సంభవించింది? ఏం వింటూ ఉన్నాం అమ్మా? ఏం సంభవించింది? చెడ్డ పుండ్లు పుట్టాడు. దేవుని కోపంతో నిండినటువంటి పాత్రలు మొదటి పాత్ర కుమ్మరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రూర మృగం యొక్క ముద్రను, దాని ప్రతిమను నమస్కారం చేసిన వారికి భవిష్యత్తు ఈ భూ ప్రపంచం మీద ఇప్పుడు మనం రేషన్ కార్డు వేసుకుంటూ ఉన్నాం. అందరూ రేషన్ కార్డు వేసుకుంటున్నాం కదా. వేల ముద్ర ఇలా పెట్టి రేషన్ కార్డు మనం తీసుకుంటూ వస్తున్నాం.
అయితే భవిష్యత్తులో క్రయ విక్రమాలు చేయడానికి ఒక గుర్తు వేయబడుతుంది, అది సాతాను ముద్ర. దాన్ని 666 ముద్ర అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారికి రేషన్. వారే బయటికి ఏదైనా కొనగలరు. నువ్వు సబ్బు కొనాలన్నా, నూనె కొనాలన్నా, బియ్యం కొనాలన్నా, లేకపోతే ఏదైతే నువ్వు క్రయ విక్రయం చేసుకుంటావో అవి ఏవైనా సరే, నువ్వు బయటికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలన్నా, నీకు వస్తువులు ఏవి కావాలన్నా సరే, నువ్వు బట్టలు కొనుక్కోవాలన్నా, నీకు ఏమి కొనుక్కోవాలనే ఈ ముద్ర కలిగిన వారికి మాత్రమే ఇవ్వబడతాయి అని ఆ దినాల్లో చెప్పబడుతుంది. ఆ దినంలో విడబడినటువంటి వారు, లేదా మరి కొంతమంది సంఘం ఎత్తబడిన తర్వాత కూడా విడబడినటువంటి వారు, మేము ఆ ముద్ర వేయించుకున్నాము, మాకు అవసరం లేదు ఆ ముద్ర, మేము ఇప్పటికే తప్పు చేశాం, పాపాన్ని చేశాం, సంఘం ఎత్తబడింది కాబట్టి అది అపవాది ముద్ర, మేము వేయించుకున్నాము అన్నవారు శ్రమల పాలవుతారు. వేయించుకున్న వారికి సరుకులు ఇవ్వబడతాయి. మీరు చక్కగా సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. వాటి చేత మీరు భోజన పదార్థాలు అనగా మీ కడుపు నింపుకోవచ్చు. అయితే ఇవి కొన్నాళ్ళు మాత్రమే జరుగుతాయి. ఇలా కొంతకాలమైన తర్వాత ఈ 666 ముద్ర వేయించుకొని మీరు కొంతకాలం బతికిన తర్వాత, కొంతకాలం జీవనాన్ని మీరు చేసిన తర్వాత, దేవుని ఉగ్రత పాత్ర, కోపముతో నిండినటువంటి ఆ పాత్ర పోయబడుతుంది. అది 666 ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వారిపైన ఆ పాత్ర పోయబడుతుంది. అందరిపైన పోయబడదు. ఇంక ఎవరు ఉంటారు ఇక్కడ? సామాన్యంగా మనం ఆలోచన చేసుకోండి. మీ కడుపు నిండాలంటే, మీ పిల్లలు కడుపు నిండాలంటే మీరు 666 ముద్ర ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకున్నారు, మంచిగానే ఉంది, కొన్నాళ్ళు తెచ్చుకున్నారు, జీవనాన్ని బాగా మీరు అనుభవించారు. అయితే అది దేవునికి ఇష్టమైన కార్యం కనుక ఇప్పుడు దేవుని ఉగ్రత పాత్ర ఆ 666 ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వారిపై పోయబడింది. అందుకు గాను వాళ్ళకి ఏం జరిగిందంట? చెడ్డ పుండ్లు కలిగాయి. నెంబర్ 1, ముద్ర వేసుకున్న వాళ్ళ పైన దేవుని ఉగ్రత పాత్ర కుమ్మరించబడగా చెడ్డ పుండ్లు పుట్టాయి. ఏంటంటమ్మా ఈ పుండ్లు పేరు? చెడ్డ పుండ్లు. పిల్లలు ఎక్కడైనా ఆడుకొని వారి కింద పడితే వారికి పుండ్లు పుడతాయి. లేకపోతే గలీజ్గా ఉన్నా కూడా, సరిగ్గా స్నానం చేయకపోయినా, లేకపోతే ఏదైనా ఒక గాయం తగిలితే అక్కడ పుండ్లు పుడతాయి. అవి కొంతమందికి బాగాడు, కొంతమందికి త్వరగా బాగైతాయి. కొంతమందికి షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని పుండ్లు పుడతాయి. అవి చాలా తీవ్రంగా ఉంటాయి. అవసరమైతే వాళ్ళకు ఆ పుండ్లలో నుంచి చీపు నెత్త రావడం కూడా మనం చూస్తాము. మరి కొంతమందిని చూసాం ఆ పుండ్లలో నుంచి పురుగులు వచ్చినట్టుగా కూడా నేను చూశాను. ఆయన ఒక ఆయన చనిపోయింది, మా బంధువు రాబే. అయితే దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి పుండ్లు కాదు, నువ్వేదో టూప్ రాసుకుంటే బాగయ్యే పుండ్లు కాదు, ఇంజక్షన్ వేసుకుంటే బాగయ్యే పుండ్లు కాదు. ఇది దేవుని కోపంతో నిండినటువంటి పాత్ర. ఇది మనుషులపైన కుమ్మరించబడి ఉంది. 666 ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వారికి ఈ పుండ్లు పుడతాయి. ఎక్కడ పుడతాయో మీకు తెలుసా? ఒళ్ళంతా కూడా పుడతాయి. మనము స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, స్కిన్ ప్రాబ్లం వస్తే మనం హాస్పిటల్కి వెళ్తాం. కొంతమంది ఫంగస్ వస్తే వాటిని చూపించుకోవడానికి ఇష్టపడక వాళ్ళంతా కూడా కప్పుకొని డాక్టర్లు చూపించుకోరు. చాలా కాలం తర్వాత అది కూడా తీవ్రతను దాల్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు. అప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు సిగ్గుపడే పని ఉందమ్మా, నువ్వు ముందుగానే వచ్చింటే
ఇది ఇంత పెద్దగా అయ్యేది కాదు నీకు అని చెప్పి మెడిసిన్ ఇస్తాడు. అయితే ఈ పుండు దేహంలో ఎక్కడైతే తెలియదో నువ్వు చూపించుకోవడానికి కూడా వీలు ఉండదేమో, అలాంటి స్థలాల్లో కూడా ఈ పుండ్లు అయితే అని వాక్యాన్ని గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దాన్ని వివరించడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. అది వారి రహస్య స్థలాల్లో కూడా ఈ పుండ్లు పుడతాయి అని వ్యాఖ్యానకర్తలు చెప్పారు. అది భయంకరమైనటువంటి దినం. విడబడితే ఏదైనా శ్రమలో నువ్వు నేను ఉంటే ఆ బాధను భరించలేవు, వాటిని జీవించుకోలేవు. అది పెట్టే బాధ నువ్వు భరించలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి శోధన దినము ఈ భూమి మీదకి రాబోతూ ఉంది. నువ్వు గనక వాక్యం వింటే, నువ్వు గనక ఓర్పు కలిగి ఉంటే, నువ్వు గనక సహనము కలిగి ఉంటే, నువ్వు గనక వాక్యాన్ని అంగీకరిస్తే నేను నిన్ను ఆ టైంలో తప్పిస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు కనుక వాక్యమును వింటే, వాక్యం ప్రకారంగా జీవిస్తే, నువ్వు సరిచేయబడితే ఇలాంటి సందర్భంలో ప్రభు తప్పించడానికి ఇష్టంగా ఉన్నాడు. అందుకనే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ చక్కగా కూర్చున్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇలాంటిది రాబోయే దినాల్లో ఉండకపోవచ్చు. సంఘం ఎత్తబడిన తర్వాత ఇలాంటి రోజు అంటూ ఒకటి ఉండకపోవచ్చు. అలాంటి మహాదినము రాకముందే నువ్వు మారు మనసు పొందడం మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదువుదాం. రెండవ దూత తన పాత్రను మూడవ వచనం. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరిగా సముద్రము పీనుగు రక్తము దాయను. చాలండి, మరలా అక్కడి నుంచి చదువుతున్నాం. ఇక్కడ వరకు ఆగండి. 7 పాత్రలు ఈ భూమి పైన పోయబడతాయి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాము? ముద్ర గల వారిపైకి చెడ్డ పుండ్లు పుడతాయి. ఇక్కడ ఎవరైతే 666 ముద్ర వేసుకొని అపవాదిని లేదా సాతాను అంగీకరించి నీవే క్రీస్తువయ్యా, నీవే దేవుడవయ్యా అని విశ్వసించిన విడవబడినటువంటి ప్రజలకు మొదటిగా చెడ్డ పుండ్లు పడతాయి అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, సముద్రంలో ఈ దూత తన పాత్రను పోస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడంతా? సముద్రంలో. మీరు ఎంతమందికి చేపలు అంటే ఎక్కువ ఇష్టం? చేపలు తినేవాళ్ళు ఎంతమంది? చేపలు తినేవాళ్ళు ఎవరు లేదా? అందరం మనం చేపలు తింటాం. అయితే దేవుడు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, దేవుని కోపంతో నిండినటువంటి రెండవ పాత్ర సముద్రం మీద పడితే పీనుగు రక్తం వంటిదైందట. మూడవ వచనం. సముద్రంలో కుమ్మరిపగా సముద్రము పీనుగు రక్తం వంటిదైంది, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. చాలు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, సముద్రంలో పోయబడితే సముద్రంలో జీవించుకునేటువంటి జంతువులన్నీ కూడా, చరించువన్నీ కూడా, అవి చేపలైనా మరి ఏవైనా సరే, సముద్రంలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక్క దెబ్బకు చనిపోయి పీనుగు రక్తం వంటిది అయిందట. అంటే అవన్నీ కూడా నెత్తురు కట్టుకుని చచ్చిపోయాయంట. అవన్నీ కూడా ఏమైనాయంట? నెత్తురు కట్టుకొని చనిపోయి. ఇప్పుడు సముద్రం అంతా కూడా, సముద్రంలో ఎవరు దిగడానికి ఇష్టపడటం లేదు, సముద్రంలో చేప పట్టడానికి ఎవరు వెళ్ళడం లేదు, పోనీ ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి కంపెనీ పెంచుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఎందుకంటే అది అంత ఘోరంగా ఆ స్మెల్ బయటకు వస్తుంది. ద్వారా వాటి నుంచి వచ్చే వైరస్ అది చెడుతో మనుషులను బాధలోనికి తీసుకొని వచ్చి భయంకరమైనటువంటి వ్యాధులకి మనుషులు తీసుకొని వెళ్ళడానికి అది సిద్ధంగా ఉంది. ఆ దినాలలో నేను చేపలు తింటామంటే కుదరదు. చేపలన్నీ కూడా చనిపోయి ఒక్క చేప లేదు. ఇంకా అంది కూడా రక్తంగా మారింది. అంది కూడా ఏంగా మారింది?
రక్తముగా మారింది, ఎర్రగా రక్తము గారి అవన్నీ కూడా చనిపోయి ఆ కడుపులు పగిలి పేగులు పగిలి అంతా కూడా సముద్రమంతా కూడా మొత్తం చెత్తగా మారిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా రెండవ దూత పాత్రను పోయగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసుకోండి ఎలా ఉండదు. సముద్రం అంతా కూడా కంపు కొడుతూ ఉంది, అన్నీ కూడా చనిపోయినాయి. దేవుడు ఈ ఉగ్రత పాత్రలు కురిపించడానికంటే ముందుగా ఈ జీవరాశులను అన్ని కూడా ఈ విధంగా ఎదురు చేస్తూ ఉన్నాడంటే మనుషులైనా వీటిని భరిస్తారు, కానీ జంతువులు మాత్రం భరించడానికి వీల్లేదు. అవన్నీ కూడా దేవుడి మాట విన్నాయి, దేవునికి లోబడ్డాయి. అందుకని దేవుడి వాక్య గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు ఊపిరి విడుదల కలిగినాయి, నువ్వు ఊపిరి తీసుకున్నప్పుడు ఏమైతే మట్టి పాలైతాయి. కాబట్టి ఒక్కసారిగా సముద్రం మీద ఆ కోపించినటువంటి పాత్ర పోయబడినని సముద్రం అంతా కూడా పీనుగు రక్తంగా మారినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో నీవు నేను ఉండకూడదనే ప్రభు ముందుగానే మనకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏడేళ్ల శ్రమల కాలంలో నీవు ఉండకూడదు, ఇటువంటి శ్రమలు అనుభవించకూడదనే ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. అదేంటి? రక్షణ. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పని లేదండి, ఉచితంగా అనుగ్రహించినాడు. ఉచితం కేవలం మార్గం పొందితే చాలు, పాప క్షమాపణ పొందితే చాలు. ఆ దినాన్ని నువ్వు ఉండకూడదంటే నువ్వు మనసులో ప్రభు ఇంతవరకైతే ఏదో నేను తెలుసో తెలియకో నేను ఎన్నో పొరపాట్లు చేశాను ప్రభు, రైతు నన్ను క్షమించని నువ్వు మనస్సులో నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు, నమ్మి బాప్తిసం పొందితే చాలు. నీకు ఇలాంటి దినాలను చూడకుండా తప్పించుకుంటావు. ఎన్ని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు? రెండు పాత్రలు అయిపోయినాయి. మొదటి పాత్ర ఏంటి? చెడ్డ పుండ్లు. అమ్మ మీరు మాట్లాడారు, మీరు వింటూ ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. మొదటిగా మనము పాత్ర పోయబడితే మొదటిగా చెడ్డ పుండ్లు పుట్టాయి. రెండవదిగా ఏమైందంటే సముద్రం మీద పడింది, సముద్రంలో చేపలన్నీ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మూడవదిగా మనం చూద్దాం. నాలుగవ దూత తన పాత్ర నదులను జలధారలను కుమ్మరింపగా అవి రక్తమాయడం. చాలండి, మా తర్వాత మనం అక్కడి నుంచి మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ వరకు రాస్తున్నాం. ఇప్పుడు మూడవ పాత్ర పైబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మూడవ పాత్ర ఎక్కడంట? నదులను జలధారంలోను కుమ్మరింపగా. నదుల్లో నుంచి ఏమొస్తాయండి? మంచి నీళ్లు వస్తాయి. సముద్రంలో మంచి నీళ్ళు ఉంటాయా? ఉప్పు నీళ్ళు. కాబట్టి ఏ సముద్రం మంచి సముద్రం కదా, అన్నింటిలో ఉప్పు కలుసుకుంటారు. అవి వాటిని తాగడానికి మనకు అవి వీలు కాదు. ఒకవేళ నువ్వు తాగాలనుకున్నా అవన్నీ ఏమైనా విషయం అయిపోయింది, అక్కడ అన్ని చనిపోయినాయి, జంతువులు చనిపోయినాయి, వాసన పడుతుంది. వాసన కంపునటువంటి నీళ్ళు నువ్వు తాగుతావా? తాగలేవు కదా. కంపు కొడుతున్నటువంటి వాసన కొడుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క నీళ్ళు నువ్వు తాగలేవు. ఉప్పైనా తాగలేము, నువ్వు వెళ్ళిన వాటికి వెళ్ళినా నువ్వు వాటిని తాగలేవు, అది విషమైపోయింది. ఇప్పుడు మూడవ దూత తన పాత్రను కుమ్మరించింది. అది నదులలో. మనం అన్ని నదుల నీళ్ళే తాగేది, నదుల నీళ్ళే మనం అంతా కూడా తాగేది. నదులలో జలధారలను కుమ్మరింపగా అవి రక్తమాయను. జలధారలు. చాలా మంది బోర్లు వేస్తారు కదా, బోర్లు వేస్తారు. బోర్లో నుంచి మంచి నీళ్ళు వస్తాయి, వంకల్లో నుంచి, కాలువల నుంచి. ఈ పారే నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళే. ఉప్పు నీళ్ళు అవి బాగా అవి మంచిగా మార్చబడి మనకు అవి దాహాన్ని తీరుస్తాయి. అమాగినాడు. ఇప్పుడు త్రాగడానికి కూడా నీళ్ళు లేదు. నువ్వు నీళ్ళు తాగామంటే త్రాగడానికి నీళ్ళు లేదు, అది నదుల మీద పడింది, జలధారల మీద పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుడా, రక్తమును ప్రవక్తని రక్తమును వాడు కాచినందుకు తీర్పు తీర్చే వారికి రక్తమును త్రాగనిచ్చితివి.
అమ్మ మీరు వినాలి ఏమంటారు అంటే ఈ పాత్ర కుమ్మరించిన అందరూ కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. త్రాగడానికి నీళ్ళు లేక అయ్యో పాపం అనుకున్నటువంటి దినాల్లో కూడా అయ్యో పాపం అనుకోవడానికి వీలు లేకుండా ఏం మాట్లాడుతున్నాడంటే అప్పుడు పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వాడు కాల్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిస్తుంది. ఇదిగో ఈ భూమి పైన పరిశుద్ధుల రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. చాలా మంది మతోన్మాదులు క్రైస్తవులు అంటే వాళ్ళకి దిక్కడం లేదు, వారిని చంపేస్తున్నారు, చంపుతూ ఉన్నారు. మాకేం తక్కువ అని అనుకుంటూ ఉన్నారు. మాకేం తక్కువ, వారిని చంపేద్దాం, వారిని భూమి మీద లేకుండా చేద్దాం అని చెప్పి వారు చాలా హింసించారు, చాలా ఇబ్బందులు చేశారు. మరి ఇప్పుడు వారు ఏం తాగుతారు చెప్పండి? వారు ఎలాంటి తాగుతారు? ఇది న్యాయమే. వారికి రక్తపు నీరు త్రాగించడం న్యాయమే. దైవ సంబంధంగా ఇది న్యాయమే. దేవుని దూత చెప్తూ ఉంది ఇది న్యాయమే. అమ్మ న్యాయమా? విడబడిన వారికి త్రాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితి, ఇది న్యాయమా? ఆజ్ఞకు చాలా మంది గర్భవతులు ఉంటారు. వారికి పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి అది. పిల్లలు దాహం 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 అంటూ నోరు ఎండుకొని పోయి వారు ఎలాంటి పరిస్థితి విడబడి వారికి జరిగి ఈ సంభవాన్ని తలుచుకుంటేనే ఎంతో భయంకరమైనటువంటి దృశ్యంగా మనకు కనిపిస్తుంది. నిజంగా భయంకరమైనటువంటి దృశ్యం. అయితే ఇది న్యాయమే. ఎందుకు న్యాయం అంటే నువ్వు దేవుడిని విసర్జించావు కాబట్టి అది న్యాయం. సమయం ఉండగా, దేవుడు అవకాశం ఇచ్చి ఉండగా ఉచితంగా మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారా? లేదు. ఉచితం దేవుని మందిరానికి వచ్చి వాక్యం అనేది వాటి ప్రకారంగా జీవించడం అది మీకు ఏదైనా బరువా? బరువు లేదు, ఏం బరువు లేదు. అది ఉచితంగా ఇస్తున్నాడు. నువ్వు డబ్బులు పెట్టి కొనాలన్నా 1 లీటర్ బాటిల్ పడలేవు. నేను 10,000 రూపాయలు ఇస్తానయ్యా 1 లీటర్ పిగ్లీ వాటర్ కావాలంటే నీకు దొరకదు. నీకు బ్రిస్లీ వాటర్ కావాలంటే దొరకదు. నాకు టాటా వాటర్ కావాలంటే నీకు దొరకదు. చాలా మంది రాజకీయ లైన్ పెట్టుకుంటే కొన్ని బాటిల్స్ మీరు చూస్తారో లేదు, అవి వేలలో ఉంటాయంట బాటిల్స్. నువ్వు లక్షలు పెట్టి కొన్నా కూడా దొరకదు. అమ్మ వినాలి, నువ్వు లక్షలు పెట్టి కొన్నా కూడా అది నీకు దొరకదు. ఆ తిరుమల యొక్క నీకు నీరు దొరకదు. మరి ఇంత భయంకరమైనటువంటి దినాలలో, ఇంత శ్రమలను అనుభవిస్తున్నటువంటి దినాలలో కూడా దూత చెబుతున్నటువంటి మాట ఏంటంటే న్యాయమే. ఎందుకంటే వారు పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు. దేవుని పిల్లల్ని ఇప్పుడు హింసిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, మందిరాన్ని చేయాలని చూస్తూ ఉన్నారు. సువార్తకు వెళ్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నారు. మాకు అవసరం లేదు అంటున్నారు. మేము సువార్త పెడితే మాకు అవసరం లేదు అంటున్నారు. లేకపోతే మా తల్లిదండ్రులకి చింపేస్తున్నారు ఆ పత్రికలు. కారణం ఏంటి? అవసరం లేదు, మాకు ఉచితంగా ఇచ్చిన మాకు అవసరం లేదు. నువ్వు అప్పుడు కోరుకున్నా కూడా అది నీకు దగ్గరికి రాదు. నాకు తప్పైంది ప్రభువా, నాకు పొరపాటు అయింది నానా అని నువ్వు రొమ్ము కొట్టకున్నా కూడా అది నీ దగ్గరకు రాదు. అవకాశం ఉన్నప్పుడు మారు మనసు పెట్టుకుంటే మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు 3 పాటలు అయిపోయి. మొదటిది ఏంటి? చెడ్డ పండ్లు. రెండవది సముద్రం మీద పడగా పీలు రక్తమైంది. మూడవది నదుల మీద పడితే నదులు కూడా రక్తంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 4వ దూత 7వ వచనంలో మనం చూద్దాం. 7వ వచనం 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడింది. ఏంటంట? ఎన్నో వచనం అన్నది? 8వ వచనం. ఎక్కడి నుంచి? 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడింది. ఇప్పుడు పాత్ర దేని మీద పోయబడింది అంటే
సముద్రం అయిపోయింది, చెడ్డ పుండ్లు పుట్టాయి. ఆ పుండ్లకి ఇంకా ముందు రాలేదు, అలాగనే ఉన్నాయి. అందరూ కూడా పుండ్ల చేత బాధపడుతూ ఉన్నారు. ఆ? సముద్రం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు, వాసన కొట్టేటువంటి పరిస్థితి. ఇక నదుల్లో నీళ్లు లేవు, త్రాగదామంటే మరి నీరు లేదు, అదంతా కూడా రక్తమైంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఉరికిన మనం అనుకుందాం అనుకోండి, ఎండాకాలంలో నీరు గంటకు తగ్గినా కూడా అవంతా కూడా మాయమైపోతాయి. మీరు చూసినారా? పండ్లు పోయేవాళ్ళు అడగండి, కూలి పండ్లు పోయేవాళ్ళు వాళ్ళు బాగా చెప్తారు. నువ్వు పని చేస్తూ ఉంటే నీళ్లు తాగుతూనే ఉంటారు, పని చేస్తుంటారు, నీళ్ళు తాగుతుంటారు. నువ్వు 10 లీటర్లు ఇస్తున్నావు, 10 లీటర్లు నీళ్ళు మాయమైపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే మాయమైపోయింది, ఆవిరైపోయింది. ఇంకంతే, దానికి సమాధానం ఉండదు. అంటే ఎండాకాలంలో ఎండ వేడికే మనం తట్టుకోలేము. ఎంత నీళ్ళు తాగుతామో మనకు అర్థం కావట్లేదు. అయితే ఈ 4వ దూత బూర ఊరితే ఇది సూర్యుడి మీద పోయిందంట పాత్ర. అంటే దేవుని ఉగ్రత పాత్ర ఇప్పుడు సూర్యుడి మీద పడింది డైరెక్ట్. ఇప్పుడు ఓజోన్ పొర పూర్తిగా తొలగిపోయింది. అది మనిషికి డైరెక్ట్ గా ఏం భయపడిందంటే మనుషులకు అగ్నితో కాల్చుటకు, ఎవరంట మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యుడికి అధికారం ఇవ్వబడను. ఎంత భయంకరమైనటువంటి దినము, ఎంత భయంకరమైనటువంటి దినము. సూర్యుని ఎండనే మనం తట్టుకోలేము. ఇప్పుడు చాలా మంది ఎండ దెబ్బకు వడదెబ్బకి చనిపోతూ ఉన్నారు. మనం చూసుకుంటున్నాం ఈ విషయాలన్నీ కూడా. ఎండ దెబ్బకు వడదెబ్బకి చనిపోయే వాళ్ళు ఎండాకాలంలో పేపర్లు లైన్ రోజు గుర్తుకుంటారు. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా వారు చనిపోయినారు, మేము బ్రతుకున్నాం, అది నీ కృప తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. కేవలం నీ కృపను బట్టి మేము బ్రతికామైనా, లేకపోతే మేము జీవించి ఉండమంటే అది కేవలం అది మీ కృపేనైనా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అయితే ఆ దినాలలో ఇలా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో మనము వేలతో లెక్కించారేమో. మరి చూడండి, సూర్యుడి మీద డైరెక్ట్గా సూర్యుడి మీద ఈ యొక్క కురిపించిన అది మనిషిని కాలుస్తుందంట, మనిషిని కాలుస్తుందంట. అంటే బయటికి మనిషితో పోతే పై మారిపోతుంది అంతే. ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూస్తుంటాం కదా, రోడ్డు మీద ఆమ్లెట్ వేస్తారు, కొడుకుని ఆమ్లెట్ వేసి తిప్పేస్తారు. మన కళ్ళకి వాళ్ళు తినేస్తారు కూడా దాన్ని. అంటే నిజంగా ఆమ్లెట్ అవుతుంది. ఆ తార్ రోడ్డు మీద వేస్తారు. అప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నారు. ఇప్పుడే ఇంత భయంకరమైనటువంటి దినాలు ఉంటే రేపు కనుక నేను విడవబడితే, నేను విడవబడితే, మనలో ఎవరైనా కనుక విడవబడితే, సంఘం ఎత్తబడితే, దేవుని ఉగ్రత బాధను పోయబడి దినాల్లో కనుక నీవు ఉంటే అది ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. త్రాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, భయంకరమైనటువంటి పుండు చేత మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనుషుల్ని కాల్చుటకు సూర్యుడికి అధికారం ఇచ్చాడు. ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మనుషులకి ఇవన్నీ కూడా తలుచుకుంటే ఇంకా దేవుని దూషిస్తారే కానీ వాడు మారు మనసు పొందిన వాడు కాడు అని దేవుని వాటిని తెలియజేస్తుంది. వాడు మారు మనసు పొందిన వాడు కాడు. ఈ పరిస్థితులన్నీ కూడా తలుసుకొని దేవుని దూషించారు. దేవుడా నీవు ఉన్నావా, ఉంటే మాకు ఎందుకు ఇలా చేస్తావు, మాకు త్రాగడానికి నీరు లేకుండా ఎందుకు చేస్తావు, తినడానికి తిండి లేకుండా మీరు మమ్మల్ని ఎందుకు చేస్తావు ఇలాగా. ఇప్పుడు బయటకు వెళ్దామంటేనే కూడా మేము మాడిపోయినట్టుగా ఉన్నాం. మరి మనలాంటి మన పరిస్థితి, ఒకవేళ డబ్బున్న వారైతే ఏసీలో ఉన్నారనుకోండి, డబ్బున్న వారు ఏసీలో ఉన్నారనుకోండి, మరి డబ్బు లేని వాడు ఎక్కడున్నారు? ఇప్పుడు రేకుల షెటర్లో ఉండేవాళ్ళు చూడండి, రేకుల కొట్టలో ఉండేవాళ్ళు వెనకాల వాళ్ళు లోపల ఉండే వీలే లేదు. ఎక్కడ చెట్టు ఉందా, చెట్టు కిందకి వెళ్దామా అని చూస్తుంటారు. కానీ ఆ దినాలలో సూర్యుడికి అధికారం ఇస్తే చెట్టు మీద ఒక్క ఆకు కూడా ఉండదు. అమ్మ వింటున్నారా? చెట్టు మీద ఒక్క ఆకు కూడా మీకు కనిపించదు.
అందుకనే దేవుని వాక్యం తెలియజేసినటువంటి మాట ఏంటంటే ఇలాంటి భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి అని సంఘాన్ని కాపాడడానికి దేవుడు అన్ని మన కోసం రాయించినాడు. దేవుడు పక్షపాతి కాదు కదా. రాబోయే దినాలన్నీ కూడా ఆయన మరుగు చేయవాడు కాదు కదా. అన్ని బయలుపరిచే దేవుడు మన దేవుడు. ఆమేన్. మన దేవుడు అన్ని బయలుపరిచే దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథం అనగానే విప్పబడిన గ్రంథం, విప్పబడిన గ్రంథం. అది మరుగు చేయబడిన గ్రంథం కాదు. చాలా గ్రంథాలు మరుగు చేయబడ్డాయి, ముద్రించినట్టుగా మరుగు చేయబడ్డాయి. కానీ ఇది విప్పబడిన గ్రంథం. అన్ని విప్పబడతాయి, ఓపెన్, అన్ని తెలియజేయబడతాయి. అన్ని తెలుసుకున్నా కూడా నేను లోకంలోనే ఉంటాను, నాకు అవసరం లేదు ప్రభు, నాకు భక్తి జీవితం అవసరం లేదు అనుకుంటే అది నీ ఇష్టం. ఎవరి యొక్క బలవంతం లేదు. యేసు ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి, మారు మనసును పొందండి, పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధంగా జీవించండి. లేకపోతే రానున్న దినాల్లో ఉగ్రత ఉంది అని మిమ్మల్ని ఎవరిని బెదిరించబడలేరు. మీరు మారు మనసు పొందిరా మీరు రక్షింపబడతారు, మారు మనసు పొందలేకపోతున్నారా మీరు శిక్షకు లోబడతారు. ఈ యొక్క పాపరాలు దినాల్లో నీవు ఉంటావు, నీ కుటుంబం ఉంటుంది, నీ పిల్లలు ఉంటారు, నీ భర్త ఉంటాడు, నీ భార్య ఉంటుంది. కనుక మనం ఆదికాలం నుంచి చూసుకుంటూ వస్తే భక్తులందరూ కూడా తమ కుటుంబాలను కాపాడుకున్నారు. చాలా మటుకు అందరూ కూడా కాపాడుకున్నారు. చాలా మటుకు అందరూ కూడా కుటుంబాన్ని కాపాడుకున్నారు. జలప్రలయం వచ్చింది, నోవహు గారిని మనం చూస్తాం. జలప్రలయంలో నోవహు గారిని చూస్తాం. షేమ్, హామ్, యాపెతు ఈ ముగ్గురు రక్షింపబడ్డారు. వారి కోడలు రక్షింపబడ్డారు. నోవహు భార్య రక్షింపబడింది. నోవహు రక్షింపబడ్డాడు. తన కొరకు చక్కగా మరి రక్షణ అనే ఓడను అతడు తయారు చేసుకున్నాడు. ఉగ్రత వచ్చినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఆకాశానికి నీళ్ళందాయి. అందరూ కూడా మునిగిపోయారు, అందరూ చనిపోయారు. కానీ కుటుంబం మాత్రము రక్షింపబడింది. కుటుంబం మాత్రం రక్షింపబడింది. ఉగ్రత దినమందు తప్పించబడినటువంటి నోవహువలే రానున్న ఉగ్రతను నువ్వు తప్పించుకున్నాలి అంటే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే. వారికి వాక్యాన్ని తెలియజేయాల్సిందే. వారికి రాబోతున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా వాళ్ళకి బయలుపరచాల్సిందే. లేదంటే వారు ఇలాంటి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి నరకం ఏ విధంగా ఉంటుందో ఎవరు దాన్ని రుచించలేదు. ఈ భూమి మీద నరకం మనం చూసినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాంటి ఉగ్రత వీరి మీద కుంగరించబడుతుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబ సహితంగా రక్షణ పొందాలి అని దేవుడు ఉద్దేశించి అన్ని కూడా మనకు జీవ గ్రంథంలో రాయించి ఇచ్చినాడు. మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యుడికి అధికారం ఇవ్వబడదు కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమున దూషించింది కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. చూడండి, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, వారు కాలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఒక నల్లందరి కూడా పుట్ట చేత తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, త్రాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇంత భయంకరమైనటువంటి శోధన దినముల్లో కూడా అయ్యో మారు మనసు మనం పొందుదాం అని వారు అనుకునే వారు కాకుండా వారు దేవుని దూషించినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ తెగుళ్ళ చేత అధికారంగా దేవుని నామమును దూషించిన కానీ ఆయనను మహిమపరచడం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని మహిమపరచడమే ఆయనకు కావాలి. కాబట్టి సంఘం ఇప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉంది. ఇప్పుడు మహిమపరుస్తుంది. వారు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా వారి ప్రాణాత్మను దేవుడికి అర్పించి దేవుని మహిమపరిచారు కానీ దేవుని వారు దూషించలేదు. ఇప్పటికి చాలా మంది సేవకురాలను హింసింపబడుతూ ఉన్నారు. వారు దేవుని దూషించడం లేదు.
ప్రభు నీ చిత్తం ఇలాగుంటే అలాగ జరుగులు కాక ప్రభు అంటూ వారు ప్రార్థన చేసుకుంటున్నారు. మణిపూర్లో అదే జరిగింది. భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు, రాతి కొట్టబడ్డారు, లంపంతో వేయబడ్డారు, తల క్రిందులుగా సిలువ వేయబడ్డారు, బాణాలతో పొడవబడ్డారు. తోమ బాణాలతో పొడవబడి చనిపోయినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అయితే వారెవరూ కూడా దేవుడు దూషించలేదు. వారు ఆ చావును స్వీకరించారు, అంగీకరించారు. భక్తి జీవితాన్ని అలవాటు పడినటువంటి వాడు దేన్నైనా సహిస్తాడు అనడానికి ఇదొక రుజువుగా మనకు కనిపిస్తుంది. వారు దేవుడిని ఏనాడు కూడా దూషించినట్టుగా మనకు కనిపిస్తుంది. యోబు భార్య కొంత దూషించినప్పటికీ కూడా నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు, నీవు దేవుని నిమిత్తం మేలే అనుభవించాలన్నా కీడు అనుభవింప తగదా అన్నాడు యోబు. ఏమన్నాడు? మనం దేవుని నిమిత్తము మేలే అనుభవించాలన్నా కీడు అనుభవింప తగదా. కాబట్టి బాగా కష్టాలు కన్నీరు కూడా మనం ప్రభువుని గణపరచాలి, ఇష్టపడాలి. ఆయనకి ఇది ఇష్టపడితేమో మనకి ఇది పెట్టాడు అని చెప్పి మనకు సహించువారమై ఉన్నాము అని దేవుని వాటికి తెలియజేస్తుంది. కాబట్టి ఈ దినాల్లో కూడా మన వ్యక్తి ఫేస్బుక్ లో నేను చూశాను, ఈ తలంతా కూడా ఈ తలంతా కూడా డొక్కబడింది, మొత్తం చీపులు ఎక్కడ జరుగుతున్నారు. అంటే భయంకరమైనటువంటి పరిస్థితి. మనకి ఏదైనా వస్తువు మనం భరించడం బాధనే, కానీ ఆయన మాత్రము పడక మీద పడుకున్నాడు, నడవడం చేత కదా, పడక మీద పడుకున్నాడు, కుర్చీని కూర్చున్నాడు. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను మాత్రం దేవుడిని వదిలిపెట్టు, దేవుడిని దూషించను. ప్రభుకి ఇష్టమైందేమో నన్ను బాధ పెట్టడానికి, హింస పెట్టడానికి. కాబట్టి నేను దీన్ని అంగీకరిస్తాను. ఎందుకంటే ఈ కాయం మాయమొకట, కాయం చేత అక్షేపం ధరించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ చేమైపోయిన దేహానికి ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను దేవుని మాత్రం నేను దూషించను, అవమానపరచను అని చెప్పి అతను సోషల్ మీడియాలో చూశారు. మీరు చూసారా? ఏమన్నా ఈ డొక్కంతా కూడా అతనికి ఒక్కబడింది, సింగాడుతున్నాయి. ఈ విడబడినటువంటి పరిస్థితి చూడండి. దేవుని నామము నిమిత్తము క్రీస్తుని అంగీకరించిన వాడు ఇంత శ్రమలో కూడా దేవుడిని దూషించలేదే. మరి ప్రభుని అంగీకరించలేదు, మానవుడు పొందలేదు. అమ్మ విందాం. ప్రభుని అంగీకరించలేదు, మానవుడు పొందలేదు, సంఘం ఎత్తబడింది, ఇప్పుడు విడుదలైంది. శ్రమల కాలంలో మీరు ఉంటూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇంకా పక్షాతాపం పడాలి కదా. విడబడినటువంటి వారు పక్షాతాపం పడాలి కదా. అయ్యో ప్రభువా, ఇది న్యాయమే, మేము నీ వాక్యాన్ని అంగీకరించలేదు, నిన్ను అంగీకరించలేదు. నువ్వు ఫ్రీగా ఉచితంగా నువ్వు మాకు బోధించినా కూడా మేము వెలుగులేకున్నట్టు ఆత్మలేని వారిగా ప్రవర్తించాము. మందిరానికి వెళ్ళి కూడా మేము మా జీతాలు సరిచేసుకోలేదు. కాబట్టి మాకు పొరపాటు మమ్మల్ని క్షమించి ప్రభుత్వం కేకలు వేయాలి. కానీ వీరేమంట? చదువుదాం మా మాట. ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామములో దూషించి కానీ ఆయనను మహిమపరచినప్పుడు వారు మారు మనసు పొందినవాడు కాదు. వారు మారు మనసు పొందినవారు కాదు. ఎందుకు వారు మారు మనసు పొందరు అంటే వారికి కఠినమైనటువంటి హృదయము అప్పగించబడుతుంది. కాబట్టి వారు మారు మనసు పొందరు. వారు మారు మనసు పొందరు. దేవుని నామాన్ని దూషించి ఇంకా చెడిపోతారు. బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్య గ్రంథంలో ఈ మాట రాయబడింది. కడుపులోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ హృదయంలో నుంచి వచ్చే మాట, నోటి నుంచి వచ్చే మాట, కడుపులో నుంచి బయటకు వెళ్ళే ప్రతి మాట మనిషిని ఏం చేస్తుందంట? అపవిత్రంగా అని దేవుని వాక్యం రాయబడింది. ముందుగానే విడబడిన వారు మరలా పిలువడానికి ఇష్టపడుతూ ఉన్నారే కానీ మారు మనసు పొందడానికి ఏమాత్రం కూడా మనకు ఇష్టం లేనట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉండకూడదు అని
దేవుని వాక్యం మనకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంది. ఇది కృపాయుగం. ఏ యుగం అమ్మ ఇది? కృపాయుగం. మనం ఏం చేసినామో ప్రభు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అయితే త్వరపడి మనం ప్రభు దగ్గరికి రావాలి. మనుషులు పడి తిరిగి లేవకుందా అని దేవుని వాక్యం చెప్పింది. అంటే మనుషులు పడతారు, తిరిగి లేస్తారు. మనలో అనేకమైనటువంటి చిన్న చిన్న లోపాలు ప్రతి మనిషిలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. దేవుని వాక్యం మీ మాట చెప్పింది, మనకు పాపం లేదు అని చెప్పువాడు దేవుని అబద్ధంగా చేసిన వాడు అవుతాడు. అంటే మనలో పాపం లేదని మనం ఎవరితో కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. మనలో చిన్న చిన్న లోపాలు, అవి కళ్ళ ద్వారా, చూపుల ద్వారా, తలపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, లేకపోతే ఏదైనా మనలో చిన్న చిన్న లోపాలు ఉండవచ్చును. అయితే వాటన్నిటికీ కూడా మనం మనం సరి చేసుకుంటూ మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనము తిరిగి లేవాలి దేవుని చిత్తమై ఆ జ్ఞానంలో లేస్తామని చెప్పాలో మనకు అమ్మ వినాలి. ఆ జ్ఞానంలో లేస్తాం, పాత్రలు కుమ్మరించబడి దినాలలో లేస్తామని మాత్రం అనద్దండి. ఎందుకంటే ఆ దినాలలో మీకు ఎవరికి కూడా ఆ ఛాన్స్ లేదే లేదు. మీకు నిద్ర అనేది ఉండదు అసలు. ఇప్పుడు ఆయన నిద్ర వస్తుంది, తిన్నామంటే సార్ నిద్ర వస్తుంది, పొద్దున్న తినొచ్చినామంటే మధ్యాహ్నం కూడా నిద్ర వస్తుంది, మధ్యాహ్నం తిన్నామంటే తర్వాత నిద్ర వస్తుంది. అయితే ఆ దినాల్లో నిద్ర మీదుగా ఎవరికి ఉంటుంది? కరవైపోతుంది నిద్ర. ఎందుకు? భయంకరమైనటువంటి చెడ్డ పుండ్లు దేహం అందు ఉన్నాయి. ఏమున్నాయి? భయంకరమైనటువంటి చెడ్డ పుండ్లు దేహం అందు ఉన్నాయి. ఆ వాసనకి నిద్ర ఎట్లా వస్తుంది చెప్పండి? ఇక నిద్ర రాదు. తర్వాత తినడానికి ఇంటి లేదు. సముద్రంలో అన్ని కూడా చనిపోయి, నదుల్లో త్రాగడానికి నీళ్ళు లేదు, నదుల్లో త్రాగడానికి నీళ్ళు లేదు, త్రాగడానికి కూడా నీళ్ళు లేదు. సూర్యుడిని అధికారం ఇచ్చాడు కాబట్టి పచ్చని చెట్టు లేదు. అంటే భూమి పంట స్థానం ఇవ్వడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. నువ్వు విత్తనం వేసావు అనుకో, ఎండ వేడి కట్టే చచ్చిపోతారు. ఒరిబడి వేసినారనుకోండి, ఎవరైనా ఒరిబడి వేసినారనుకోండి, మనం అందరూ భోజనాలుగా తినేది ఒరిబడి వేసినారనుకోండి, ఆ ఒరిబడి పంట అట్లా చచ్చిపోతుంది. పత్తి విత్తనం వేసినారనుకోండి, పత్తి విత్తనం చచ్చిపోతుంది. ఎండకి ఏమవుతుంది? ఇంక ఏమీ కూడా ఉండవు. మరి మనుషులు ఎలా జీవించాలి? ఎలా జీవించాలి మనుషులు? నీ దగ్గర 10 కేజీలు బియ్యం ఉందనుకోండి, రాత్రి నీ దగ్గరికి దొంగలు వచ్చి నిన్ను చంపైనా సరే ఆ 10 కేజీల బియ్యాన్ని తీసుకొని వెళ్తాను. కొట్లలో దానం ఉంచుకున్నారనుకోండి, ఆ కొట్ల కూడా పడగొట్టి ధ్వంసం చేసుకొని ఆ బియ్యాన్ని తీసుకొని వెళ్తారు. ఇలా తీసుకొని ఎన్నాళ్ళు తింటారు? 2 నాళ్ళు, 3 నాళ్ళు, వారం, నెల, 10 రోజులు. దాన్ని మొత్తం కూడా అయిపోతుంది. యేసేపు కాలంలో ఇలాంటి ఒక భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది. అయితే ప్రపంచాన్ని దృష్టి పెట్టుకుని యేసేపు అక్కడ నైల్ నది వాడుతుంది. ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నైల్ నది అనేది అవుతుంది. దేవుడు అది ఏర్పాటు చేసిన నైల్ నది అది ఎప్పటికీ కూడా పారుతూనే ఉంటుంది. కాబట్టి నైల్ నది ప్రాంత వాసులు అందరూ కూడా అక్కడికి చేర్చి అక్కడికి దాహాన్ని కొరకు తీర్చి భోజన పదార్థాలను కూడా యేసేపు గారు ఏం చేస్తారంటే ఆయనంతా సమకూర్చినాడు. దేశాన్ని 7 సంవత్సరాలు కరువు అయితే 7 సంవత్సరాలు కరువును తీర్చేదాక ఆయన ముందుగానే ఆయన ఒక ప్రణాళిక వేసి సిద్ధపాటు చేసినాడు. ఈ దినాలలో ఎవరు సిద్ధపాటు చేస్తారు చెప్పండి? అధికారులు ఎవరు యేసు ప్రభువుని నమ్మడం లేదు. ఎవరు నమ్మడం లేదు అధికారులు. వారికి జ్ఞానం లేదు, ఈ తెలివి లేదు, దేవుడికి లోపల తత్వం లేదు. కాబట్టి మనుషులు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఏర్పడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ఒకటి చెడ్డపుళ్ళు, మొదటి ముద్ర చెడ్డపుళ్ళు, 2 సముద్రం మీద పడగా నీరు వ్యక్తమైంది, 3 నదుల మీద పడితే నదులందరూ కూడా రక్తంగా మారినాయి, 4వది సూర్యుడి మీద అధికారం ఇవ్వబడితే సూర్యుడు మనుషుల్ని కాల్చడానికి ఇష్టపడ్డాడు. ఇక
ఐదవదిగా మనం చదువుకుందాం. ఇదిగో దూత ఎన్నో వచనం? 10వ వచనం. ఐదవ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కురిపింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకను కరుచుకుంటుండేది. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దృష్టిని కానీ తమ క్రియలు మారి మారు మనసు పొందిన వారు కాదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఐదవ దూత పాత్రను ఈ భూమి మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవ దూతను మనం చూస్తున్నాం. ఈ ఐదవ దూత ఏం చేస్తుందంటే ఇక డైరెక్ట్ గా క్రూర మృగం యొక్క సింహాసనం మీద పోసినట్లుగా మనం చూస్తున్నాం. డైరెక్ట్ క్రూర మృగం ఎవరు? క్రూర మృగం అబద్ధ క్రీస్తు, అంత్య క్రీస్తు. క్రూర మృగం అపవాది యొక్క అబద్ధ ప్రవక్త, మనిషిని మోసం చేసుకోవాల్సినటువంటి ప్రవక్త, రాజకీయ వ్యవస్థలో ముందటకు వేసినటువంటి ఒక ప్రవక్త, ఈ రాజ్యాన్ని కూడా గుర్తు వేసుకున్నటువంటి ఆ అబద్ధ ప్రవక్త క్రూర మృగం. ఈ క్రూర మృగం ఏం చేస్తుందంటే మనము మనం వెళ్ళడం లేదు. ఈ క్రూర మృగమే 666 ముద్ర మనుషులకు వేయించినటువంటి అధికారం. ఈ ముద్ర ఎవరైతే వేయించుకోలేదో వారిని హింసించినటువంటి క్రూర మృగంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా అతను పరిపాలించినట్టుగా ఈ క్రూర మృగంకు మనకు కనిపిస్తుంది. ఈ క్రూర మృగం ఒక అధికారి. ఈ పూలకు కూడా ఎన్ని రాజ్యాలైతే ఉన్నాయో అన్ని రాజ్యాలను గుప్పట్లో వేసుకున్నటువంటి ఈ అధికారే ఈ క్రూర మృగం. సింహాసనం మీద కుమ్మరించబడింది అనగా అధికారం మీద కుమ్మరించబడింది అనగా అధికారం ఇంకేం పని చేయదు. అధికారం నాదని అనుకున్నాడు. ఈ అధికారం ద్వారా నేను ఏమైనా చేయగలను అని అనుకున్నాడు. ఈ అధికారం ద్వారా నేను మనుషుల్ని శాసిస్తాను, ఈ మనుషుల్ని గుప్పట్లో వేసుకుంటానని అనుకున్నాడు ఆ క్రూర మృగం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ గా ఆ క్రూర మృగంకే స్పాట్ పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక అధికారం లేదు, క్రూర మృగం పైన కూడా ఈ పాత్ర వేయబడినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి మనుషులు తమకు కలిగినటువంటి వేగంలో తమ నాలుగు కలుసుకున్నది కానీ తమకు కలిగిన వేగం ఎవరైనా ఆ దినాల్లో చేయవలసిన పని ఇదేలేమో అని అనుకుంటారు. ఒక రోజా 2 రోజుల సహించమంటే, ఒక రోజు 2 రోజులు అయితే కదా అది సహించడానికి. చాలా రోజులైంది ఆ పుణ్యం మాత్రం బాగా కావడం లేదు, ఆ వేదన బాగా కావడం లేదు, త్రాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అధికారంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా అధికారం లేకున్నట్లు ఈ పాత్ర ప్రయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది పూర్వమైనటువంటి యొక్క సింహాసనం మీద పోయబడినటువంటి ఒక పాత్ర అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అయితే చెడ్డ పుండ్లు, రెండవదిగా సముద్రం బీరుగు రక్తమైంది, మూడవదిగా నదులన్నీ కూడా రక్తమయ్యాయి, నాలుగవదిగా సూర్యుడి మీద అధికారము ఇవ్వబడింది, ఐదవదిగా క్రూర మృగం యొక్క సింహాసనం మీద కూడా ఉగ్రత పాత్ర పోయబడినట్లుగా కూడా మనం చూసాం. ఇప్పుడు 6వదిగా మనం చూద్దాం. మనకు వచ్చినప్పుడు 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ నది మహా నది మీద కుమ్మరింపుగా తూర్పు నుండి వచ్చు రాజు మార్గమును సిద్ధపరచినట్లు దాని నీటి ఎండిపోయిను. మరియు ఆగట సర్పము నోట నుండి క్రూరమైన క్రూరముఖం నుండి అబద్ధ ప్రార్థన నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూచింది. అవి సూచనలను చేయనట్టు దయ్యములు ఆత్మలే. చాలా ఇంకా యూఫ్రటీస్ నది మీద కూడా ఒక పాత్ర ప్రయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాత్ర నోటి నుండి ఘట అనగానే మనకు అర్థం చేసుకోవాలి,
అది మోసకరమైనటువంటి అపవాది యొక్క చిహ్నం. అపవాది ఆదామును అవ్వను మోసం చేసినటువంటి ఆ గడ్డ సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, నోటి నుండి తప్పటువంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళగా అవి సూచనలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. అంటే సూచనలు ఏం చేస్తాయి? ఇంకా సూచనలు ఎవరికి అవసరమై ఉన్నాయి? మనుషులకు అందరికీ కూడా సూచనలు అవసరమా కాదా? అవసరం. ఎందుకంటే మనుషులందరికీ కూడా చెట్ల పుండుతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? సూచనలు అవసరం, మహత్కార్యాలు అవసరం. రక్తంగా మారినటువంటి నీళ్లు తెల్లగా కావడం వరకు అవసరం. తాగడానికి నీళ్ళు మనకు కావాలి. సముద్రంలో చేపలు తినడానికి వాళ్ళకి మాంసం కావాలి. కాబట్టి మనం అన్ని కూడా లైన్ గా చూసుకుంటూ వచ్చాము. ఇవన్నిటి మీద ఇప్పుడు మహా సూచనలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, త్రిత్వం ఇక్కడ కనిపిస్తుంది. అది అపవాది త్రిత్వం. ఆగడ సర్పము లేదా అబద్ధ ప్రవక్త, క్రూరంగా ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఆగడ సర్పం నోటి నుండి, క్రూరముల నోటి నుండి, అబద్ధ ప్రవక్త నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుదేరగా సూచిత అవి సూచనలు చేయనట్లు దయ్యములు, ఆత్మలు. అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరిగిన యుద్ధములకు 1,000 మందిగా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధములకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్నిగిద్యోను చోటుకు వారిని పోగు చేశాను. అంటే వారి యొక్క అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క తలంపులు మనుషులందరికీ కూడా ఏం చేస్తుందంటే ఒక యుద్ధానికి పోగు చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అబద్ధ ప్రవక్త, ఈ మహానగర సర్పము, ఈ క్రూరమైన నోట్లో నుంచి అపవిత్రమైనటువంటి కప్పటి నుండి వచ్చి ఈ మహా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచన కార్యాలు చేస్తున్నట్టుగా చేస్తూ ఇవన్నీ కూడా మనకు కలిగించింది ఎవరు అనుకుంటున్నారు? ఆ ఫలానా బ్యాచ్ వాళ్ళు, ఆ గుంపు వాళ్ళు. కాబట్టి మనం వారిని తరవాలి, వారిని నాశనం చేయాలి అంటూ ఇశ్రాయేలులకు వ్యతిరేకమైనటువంటి చర్యను చేపట్టినట్లుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ పాత్ర ప్రయోజనంగా మనుషులందరూ కూడా ఒక యుద్ధానికి పోగైనట్లుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. యుద్ధానికి పోగ చేయబడినటువంటి వారు ఇశ్రాయేలును నాశనం చేయడానికి వీరు పోగైనట్లుగా కనిపిస్తుంది. అయితే సర్వాధికారైనటువంటి దేవుడు వారిని కాపాడినట్లుగా మనము దేవుని వాక్య గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యుద్ధంలో యెహోవా జరిగినటువంటి యుద్ధంలో విడవడినటువంటి వారు ఇశ్రాయేలు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా తరగనట్టుగా వారి కొండలకు పారిపోయినట్టుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వారి కొండలకు పారిపోయినట్టుగా కనిపిస్తున్నాము. చక్ర గ్రంథం 14:14లో వారి దేవుడు కాపాడినట్టుగా మనము చూస్తున్నాం. వీటి మహాశ్రమ దినాన్నే సంఘం ఉంటుందా చెప్పండి, మీరు చెప్పండి. సంఘం ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదే లేదు. దేవుని నుండి చూసినటువంటి ఉగ్రత పాత్రలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఆఖరి పాత్రను మనం ధ్యానించుకుందాం. 7వ పాత్ర 17వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 7వ దూత తన పాత్రను వాయుగుండం మీద కుమ్మరింపుగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపములు కలిగెను. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి మహా భూకంపము కలగలేదు. చాలా మరలా చదువుతున్నాము. ఇక్కడ 7వ పాత్ర పోయబడినట్లుగా 7వ దూతకు దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అది వాయుమండలం మీద కురిపించినట్టుగా మనకు కనిపిస్తుంది. వాయుమండలంలో ఏముంది? వాయుమండలంలో దురాత్మలు కూడా ఉన్నాయి. వారి మీద ఆ వాయుమండలంలో దురాత్మలన్నీ కూడా ఒక్కసారిగా వారు భూమి మీద పడే అవకాశం కూడా ఉంది అని వ్యాఖ్యానకర్తలు, గ్రంథకర్తలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆఖరి పాత్ర 7వ పాత్ర కుమ్మరించబడుతూ ఉంది. అది ఏంటంటే
పుడతాయి అని వాడుతుంది. ప్రస్తుతానికి మనము అక్కడ భూకంపాలను చూస్తూ ఉన్నాయి. ప్రాణ నష్టం కలుగుతుందా లేదండి? కలుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. భూకంపాలు కలిగినప్పుడు ప్రాణ నష్టం కలుగుతూ ఉన్నాయి. చాలా ఆస్తి నష్టం కలుగుతూ ఉంది. చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఒక దేశంలో చాలా చోట్ల భూకంపం వచ్చినట్లుగా మనం సోషల్ మీడియాలో పేపర్ చూడగలిగాం. అయితే ఈ ప్రపంచంలో ఎప్పుడు కానీ ఇది ఏదైనటువంటి పెద్ద భూకంపము రానున్న దినాల్లో జరగబోతుంది. అది చాలా ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అప్పుడు పెద్ద భూకంపం కలిగిన అది చదువు భూకంపం కాదు. పెద్ద భూకంపం కలిగిన మనిషికి భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అది అంత గొప్పది ప్రసిద్ధి అయిన మహాభూకంపం 3 భాగములైనో అని చూసుకున్నాం. ఇక కిందకి వస్తే మనం 20 వచనంలో ఆ దినములలో పెద్ద పెద్ద వడగంట పడతాయంట. ఒక్క వడగంట వచ్చేసి 45 కేజీలు ఉంటుందంట. ఒక వడగంట ఎంత ఉంటుంది? 45 కేజీలు. అది చదువుదాం 20 వచ్చినప్పుడు. ప్రతి దీనికి పాటుకున్న పర్వతము కనబడకుండా పోయినను 5 మొడుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడిను. ఆ వడగండ్లు దెబ్బకు మిక్కిలి గొప్పదైన మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించింది అని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతిసారి మనుషులు దేవుడిని దూషిస్తూనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ లైవ్ గా చూసుకోవచ్చున్నాం. మొదటి మనం చూస్తూ వస్తున్నాం. అన్ని కూడా ప్రభుత్వం దూషిస్తూ వచ్చారు. వారు మానవత్వం పొందినట్టుగా మనము అసలు ఎక్కడ కూడా చూడలేము. అందరూ ప్రభుత్వం దూషిస్తూ వచ్చినారు. ఒక్కసారి అలాంటి పెద్ద పెద్ద వడగండ్లు మన నెత్తి మీద పడింది అనుకోండి, నెత్తి ఉంటుందా? మన నెత్తి మీద పడింది అనుకోండి, ఒక 50 కేజీలకు బరువు కలిగినటువంటి ఒక వడగండ నెత్తేమో ఇంత, వడగండేమో ఇంత లాభం. ఇంకేమని చెప్పండి. అది వర్షం వల్ల పడుతుందంట. నాకు తెలిసి పెద్ద పెద్ద ఇల్లు కలిగినటువంటి స్లాబ్లు కూడా అడుగులు పగిలిపోతాయి ఆ దెబ్బకి. అందుకు కూడా ఎవరు గాయపరిచే పని లేదు, ఎవరు తాగించే పని లేదు దేశాన్ని. ఆటోమేటిక్ కొంతమంది దేశమంతా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద వడగండ్లు, పెద్ద పెద్ద వడగండ్లు, 50 కేజీల యొక్క వడగండ్లు, 45 కేజీల యొక్క వడగండ్లు, 30 కేజీల యొక్క వడగండ్లు, 20 కేజీల యొక్క వడగండ్లు ఒక్కొక్కసారి మనుషుల మీద పడితే మనుషులు ఆ దెబ్బకు చచ్చినట్టుగా బ్రతికిన వారు దేవుడిని దూషించినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి భయంకరమైనటువంటి పాత్రలు పోయబడతాయి 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపు దినాలలో అని మనము చూస్తున్నాం. 7 ఏళ్ల కాలపు ముగింపు దినాలలో ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో మనం ఉండకూడదు అంటే మనకు సమయం ఉండగానే మనం మారమనసు పొందాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ముందుగా మనం ఏం నేర్చుకున్నాం? మొదటి ముద్ర చెడ్డపుట్లు, రెండవ పాత్ర సముద్రం మీద పడింది, అది బీగు రక్తమైంది. మూడవ పాత్ర నదుల మీద పడింది, అది రక్తమైంది. నాలుగవ పాత్ర సూర్యుడి మీద పడింది, ఆ వెంట దెబ్బకి ఎడదెబ్బకి మనుషులు చచ్చి కాలిపోయారు. ఐదవ పాత్ర ఆ క్రూర మృగము సింహాసనం మీద పడింది. ఆరవ పాత్ర యూఫ్రటిస్ అనే మహానది మీద పోయబడినట్లుగా కనిపిస్తుంది. 7వ పాత్ర వాయుగుణపుల మీద కూడా పడినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి మహాభయంకరమైనటువంటి పాత్రలు కుమ్మరించబడినటువంటి దినాలు త్వరలో ఉన్నాయని చెప్పి భక్తులని అందరూ కూడా అంచనాలు వేస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. దర్శనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రభువు రాబోతున్నారు. మనం రెండవ దగ్గరికి సిద్ధంగా ఉన్నామని చెప్పి భక్తులు ఇప్పుడున్నటువంటి భక్తులందరిలో కూడా మనం వింటూ ఉన్నాం. అది నేడు రేపు అన్నట్లుగా రాయబడుతుంది. అయితే ఇంత భయంకరమైనటువంటి శ్రమాలలో సంఘం ఉంటుందని బోధిస్తున్నారే, ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో మీరు ఆలోచన చేయండి. ఇది క్రీస్తు సంఘం వాళ్ళు బోధిస్తున్నారు. ఈ బోధన క్రీస్తు సంఘం పాఠశాలలు బోధిస్తున్నారు. అలాగే లేదండి, ఖచ్చితంగా సంఘం శ్రమలో ఉంటుంది, 7 ఏళ్ల కాలంలో ఉంటుంది అని వారు బోధిస్తూ ఉన్నారు. అనుకుంటే కూడా ప్రభు మరి ఆయన ఉగ్రతను కురిపించాడు. ఇశ్రాయేలును విడిపించడానికి
ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు వారికి 10 అద్భుతముల ద్వారా వాళ్ళని విడిపించినాడు. అయితే ఇశ్రాయేలుకి ఏమైనా నష్టం జరిగిందా? ఇశ్రాయేలు మీద ఏమైనా కురిపించబడిందా? ఇశ్రాయేలుకి చీకటి అయిందా? అందరిలో చీకటిగానే ఉంది, కానీ ఇశ్రాయేలుకి మాత్రం చీకటి లేదు. అందరూ బాధలు అనుభవిస్తూ ఉన్నారు, కానీ ఇశ్రాయేలు మాత్రం బాధలు వారికి అనుభవించడే లేదు. మనం చూస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా. అందరి ఇళ్లలో మరణ మృదంగం మోగింది అనగా ప్రతి ఒక్కరి ఇంట్లో తొలిచూలు పిల్లవాడు కానీ పిల్ల కానీ చనిపోయింది. ఓదాల్సిన వాడు ఒక్కరికి కూడా లేదు, అందరిలో చనిపోయినాడు, ఒక్కరిని కూడా లేకున్నట్లు. మరి ఇస్రాయేలు ఇంత చనిపోయిందా? ఎవరు చనిపోలేదు? ఎవరు ఆ బాధలు పడలేదు? ఎవరు వారు దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేసుకుంటూ ఉన్నామంటే దేవుని వాక్యాన్ని చక్కగా పరిశీలించి చదువుకుంటే ఆ మహాభయంకరమైనటువంటి దినాలలో నేను నిన్ను తప్పిస్తానంటున్నాడు. మరొకసారి ఆ మాటను మనం చదువుకొని ముగించుకుంటాం. ప్రకటన 3వ అధ్యాయం ఆ మాటను మనం చదువుకొని నీవు నా ఓర్పు విషయమైన నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదకి శోధకాలంలో నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను. భూతకాలకంతటికి శ్రమదినాలు వస్తున్నాయి, బాధకరమైనటువంటి దినాలు వస్తున్నాయి. నేను ముందుగానే చదివించాను ఈ మాట. అందుకంటే ఈ పాత్రను బయటపడక దీన్ని ధ్యానించడానికంటే ముందుగానే ఈ మాటను చదివించాను. లోకమంతటి మీదకి భూనివాసులందరి మీదకి శోధన గడియ శోధన కాలం రాబోతూ ఉంది. అయితే ఆ దినాల్లో నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను అనగా సంఘం శ్రమల కంటే ముందుగానే ఎత్తబడుతుంది అని మనం గుర్తించుకోవాలి. ఇక సంఘం శ్రమలో రక్షణ మంది ఇంకేం లాభం? క్రైస్తవులు హింసింపబడ్డారు, లేదని చెప్పలేదు, అవమానించబడ్డారు, నమ్మకంతో భయపడ్డారు, భయంకరమైనటువంటి తలకిందులుగా ఆయన వేలాలు పెట్టి చంపబడ్డారు. చాలా మంది క్రైస్తవులు చంపబడ్డారు, అది క్రీస్తు నిమిత్తము చంపబడ్డారు. దేవుని ఉగ్రత పాలు కాలంలో దేవుని ఉగ్రత పాలు కాలేదు. కాబట్టి లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి శోధన కాలంలో ప్రభు తప్పిస్తానంటున్నాడు. నువ్వు తప్పించుకుంటావా? కావాలా నీకు ఆ రక్షణ? కావాలా నీకు ఆ రక్షణ? అది ఉచితం. ఇది మిక్కిలి అనుకోవాల్సిన ఇది రక్షణ కడగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించిన నిమిత్తం, నిన్ను నన్ను కాపాడే నిమిత్తం, ఆ మహాకృపల కాలంలో నిన్ను ఉండకూడదని ఆయన ఉద్దేశించి ఆయన కోరుకొని భూలోకం మీదకి రప్పించి ఆ శోధన దినాల్లో, ఆ భయంకరమైనటువంటి దినాలలో నిన్ను నన్ను తప్పించడానికి ఆయన ఎంతగానో నలిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఒళ్ళంతా కూడా దెబ్బలు, ఆయన ఒళ్ళంతా కూడా గాయములు, రక్తములు, ఆయన ఒళ్ళంతా కూడా గాయములు, రక్తం. వీపు ఎక్కడ కూడా ఖాళీగా లేదు. ఎర్రని బట్ట ఆయనకు కప్పారు, వేదన అనుభవించాడు. ఆ కలువరి సినిమాలో ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అక్కడ దాహం ఉన్నాడు, నేను తప్పుతున్నాను అని ఆయన ఉన్నాడు. కేవలం నిన్ను నన్ను కాపాడడానికి. ఇదిగో ఈ శ్రమల దినాల్లో త్రాగడానికి నీళ్ళు ఉందా? లేక నువ్వు తప్పుతున్నానంటే కేవలం దేవుడిని దూషించే పరిస్థితి లేకుండా ఆయన నిన్ను కాపాడడానికి ఆయన నేను తప్పుతున్నాను అని అన్నాడు. నాకు దాహం వేస్తుందని అన్నాడు కలవరిలో. ఆయన నిన్ను నన్ను కాపాడడానికి, రక్షించడానికి చేయవలసిందంతా కూడా చేసి ఆయన మనకు ఉచితంగా గ్రహించిన రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎవరిని కూడా తప్పించలేదు కనుక సమయం ఉండగా పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, ఆ దైవ రాజ్యాన్ని స్వస్థపరించుకుందాం. దేవుడి మాటల్లో మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించిన